చేతిలో ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే పండగ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాటు ఆ పండగ చేసుకునేవారు. ఎందుకంటే ప్రతి ఏడాది ఏదో పథకం రూపంలో ఆయన బట్టలు నొక్కడం, ఆ డబ్బులు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కావడం. చాలామంది అంటే ఇప్పుడు అప్పట్లో అమ్మఒడి ఏశారన్నంత మాత్రాన అవి స్కూల్ ఫీజులకే కట్టేవారా? ఇంట్లో అవసరాలకు ఉపయోగించుకునేవారు. అంటే అమ్మఒడి ఏంటంటే ఒక భరోసా. అది స్కూల్ ఫీజులకే వాడాలని ఏం లేదు. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకి అక్కడ ఫీజులే ఉంటాయి. ఆ రూ. 15,000 వాళ్ళకి మిగిలే. దాన్ని వేరే రకంగా ఉపయోగించుకునేవారు. ఇంట్లో ఒక టూ వీలర్ కొనుక్కోవడం, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవడం, లేదు అంటే వాయిదాల పద్ధతిలో ఒక ఏసీ కొనుక్కోవడం, ఏదో ఒకటి. అంటే డబ్బులు పడుతున్నాయంటే పండగే. ప్రతి పేదవాళ్ళ కుటుంబంలో గూడా. అయితే ఇప్పుడు ఏడాది తర్వాత ఇప్పుడు ఆ పండగ చంద్రబాబు గారి రూపంలో ఇప్పుడొచ్చిందా పేద ప్రజలకి? తల్లికి వందనం. కాకపోతే నిజంగా ఇది జగన్‌తో పోలిస్తే పెద్ద పండగే. జగన్ హయాంతో పోలిస్తే. ఎందుకంటే అమ్మఒడి అనేది అప్పట్లో ఇంట్లో ఒకళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా